బీజేపీ కాంగ్రెస్ వ్యవహారం చూస్తుంటే చంపినోడే సంతాపం ప్రకటించినట్టుగా ఉంది. జెన్జీ గెలుపు క్రెడిట్ కొట్టేసేందుకు పన్నాగం పన్నుతున్నారు. క్యాండిల్ ర్యాలీల పేరుతో నయ నాటకానికి తెరలేపారు. క్యాండిల్ ర్యాలీలకు బీజేపీ కాంగ్రెస్ పిలుపునిచ్చాయి. ఎవడిని మోసం చేసేందుకు ఈ కొవ్వొత్తుల ర్యాలీల కుట్రలని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. ఇష్యూను డైవర్ట్ చేసే ప్లానింగ్ అని నిలదీస్తున్నారు. 36 రోజులుగా యువత పోరాడుతుంటే బీజేపీ స్పందించిన పాపాన పోలేదని, జెన్జీ ఉద్యమానికి కాంగ్రెస్ మద్దతు ఇవ్వలేదన్నారు. ఇక జెన్జీ ఉద్యమానికి అండగా నిలిచింది బీఆర్ఎస్ లాంటి ప్రాంతీయ పార్టీలే. జెన్జీ ఉద్యమాన్ని అణచివేసేందుకు మోదీ సర్కారు కుట్రలు చేసింది. పార్లమెంట్ సమావేశాల వేళ జెన్జీల ఉద్యమాన్ని హైజాక్ చేసేందుకు కాంగ్రెస్ కుట్రలు చేసింది. బీజేపీ కాంగ్రెస్ పొలిటికల్ ట్రాప్లో పడకుండా జెన్జీ పోరాటం కొనసాగించారు. రైట్ గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, నీట్ పేపర్ లీకేజీ అంశానికి సంబంధించి యువత పెద్ద ఎత్తున ఆందోళన చేసింది. ఎట్టకేలకు కేంద్రం యువత చేసినటువంటి పోరాటానికి తలొగ్గాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఏదైతే విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీంతో పెద్ద ఎత్తున యువత సంబరాలు చేసుకుంటున్నారు. ఆ యువతే కాదు, యావత్తు దేశ ప్రజానికం అంతా సంబరం పడుతున్నటువంటి సందర్భంలో ఆ క్రెడిట్ కొట్టేసినందుకైతే జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయని చెప్పొచ్చు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ యువత చేస్తున్నటువంటి ఆందోళనకు సంబంధించి పెద్ద ఎత్తున రావడంతో తన ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేసింది. పార్లమెంటు వేదికగా ఆందోళన చేశారు. ఆ తర్వాత క్యాండిల్ ర్యాలీలకు సంబంధించినటువంటి అంశానికి సంబంధించి ఈరోజు తెలంగాణలో క్యాండిల్ ర్యాలీ ఉంటుంది. ఆ సాయంత్రం 6:30కు నెక్లెస్ రోడ్ లో క్యాండిల్ ర్యాలీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు, మంత్రులు పాల్గొనబోతున్నారు. ఢిల్లీలో సైతం సోమవారం క్యాండిల్ ర్యాలీ చేపట్టబోతున్నారు. అందులో ఖర్గే సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మరోవైపు బీజేపీ సైతం క్యాండిల్ ర్యాలీల పేరుతో ఏదైతే తమ క్రెడిట్ ను మలుచుకునేటువంటి ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. యువత స్వచ్ఛందంగా వచ్చి పోరాటం చేశారు. ఎందుకంటే ఏదైతే నీట్ పేపర్ లీకేజీ వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారు. ముఖ్యంగా 13 మంది ప్రాణాలు కోల్పోయినట్టు ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో పెద్ద ఎత్తున యువత స్వచ్ఛందంగా వచ్చి ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో ఆందోళన చేశారు. కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి చేసినటువంటి పరిస్థితి. యువత చేసినటువంటి పోరాటానికి అనివార్యంగా ఏదైతే రాజకీయ పార్టీలు రావాల్సినటువంటి పరిస్థితి. స్వచ్ఛందంగా ఈ రోజు ఏదైతే యువతకు సంఘీభావంగా అండగా నిలిచేందుకు ప్రాంతీయ పార్టీలు, ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ లాంటి పార్టీలు వారికి సంఘీభావం తెలుపుతూ ఇందిరా పార్టీలో నిన్న ధర్నా చేసినటువంటి పరిస్థితి. కానీ కాంగ్రెస్ ఆ స్థాయిలో వాళ్ళు చేయాల్సినటువంటి పోరాటం యువత చేయడంతో వాటిని తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నాలు అయితే చేసినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇటు 2 జాతీయ పార్టీలు పోటాపోటీగా పోటీ పడుతున్నటువంటి విధానం అయితే చూస్తా ఉంటే యువత దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మొత్తానికి ఆ యువత పోరాడినటువంటి విధానానికి ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ తలెబ్బాల్సినటువంటి పరిస్థితి అయితే వచ్చిందని చెప్పొచ్చు. ప్రదీప్, ఇది ఖచ్చితంగా ఇష్యూని డైవర్ట్ చేసే ప్లానింగ్ అనుకోవచ్చు అంటారా? దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రధానంగా రాజకీయ పార్టీలు ఈ అంశాన్ని తమ ఖాతాలోకి తమ వైపు తీసుకునేందుకు ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నాయి. అటు అందులో బీజేపీ, కాంగ్రెస్ ఎవరికి వారు పోటీ పడుతున్నటువంటి విధానం అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఇష్యూను డైవర్ట్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఏ అంశం వచ్చినా ఈ రోజు ఇదే తరహా ఉద్యమం జరిగేటువంటి ఆస్కారం ఉంది. యువత స్వచ్ఛందంగా జెన్జీ సంబంధించినటువంటి యువత పెద్ద ఎత్తున ముందుకు వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ప్రతి
ఆ ఉద్యమంలోనూ ఈరోజు ముఖ్యంగా యువత తీవ్ర స్థాయిలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి ఏదైతే వారు పూర్తి స్థాయిలో అవగాహన చేసుకొని ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే తమ భవిష్యత్తు కోసం మేము చేయకపోతే పోరాటం మరొకటి చేస్తారనేది స్పష్టంగా నిన్న ఇంద్రపార్క్ వేదిక జరిగినటువంటి ధర్నాలో వారు మాట్లాడుతున్నటువంటి విధానం సంబంధించి చూస్తా ఉంటే ఏ రకంగా చైతన్యవంతంతో ముందుకు వస్తున్నారు యువత అనేది ఇక్కడ తెలంగాణలో కాకుండా యావత్ దేశం నుంచి పెద్ద ఎత్తున ఆ రకంగా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే జంతర్ మంతర్ ధర్నాలో పాల్గొనేందుకు ఢిల్లీకి ఇప్పటివరకు వెళ్ళని వాళ్ళు, ఢిల్లీలో ఎవరూ తెలియని వాళ్ళు సైతం స్వచ్ఛందంగా వెళ్ళినటువంటి విధానం చూస్తూ ఉంటే, ముఖ్యంగా అమ్మాయిలు పెద్ద ఎత్తున పోరాటానికి ముందు రావడం చూస్తూ ఉంటే, ఇక రాజకీయ పార్టీలు తమ ఉనికికి ప్రమాదం ఉన్నటువంటి భావనలో ఇది ఆ ఇష్యూను డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నాలు చేస్తున్నాయి. అందులో బీజేపీ అదేవిధంగా కాంగ్రెస్ పోటీ పడుతున్నటువంటి విధానం చూస్తూ ఉంటే స్పష్టంగా వారిలో కొత్త ఆందోళన కలిగిందన్నటువంటి భావన అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. థ్యాంక్ యూ ప్రదీప్.